ఒకప్పుడు ఒక పెద్ద సుందరమైన అడవి ఉండేది. ఆ అడవి ఎల్లప్పుడూ పచ్చగా, గాలి మృదువుగా ఉండేది. ఇక్కడ పులులు, ఏనుగులు, నక్కలు, ఎలుకలు, పాము, కాకులు, పక్షులు మరియు చిన్న చిన్న జంతువులు సంతోషంగా జీవించేవి. ఈ అడవిలో ప్రతి జీవి ఒక్కో విధంగా జీవనయాత్రను కొనసాగించేది. అక్కడి ఉన్న జంతువులందరూ ఒకరికొకరు సహాయం చేస్తూ స్నేహంగా ఉండేవారు. ఒకరోజు సూర్యుడు ఉదయం పగలు వెలుగుతో అడవిని ప్రకాశింపచేశాడు. అడవి లోపల తిరుగుతూ ఒక చిన్న నక్క తన చిన్న కాళ్లపై లేపుతూ వెళ్ళింది. అది చాలా ఆకలితో మురిసిపోతున్నది. ఇప్పుడే నాకు తినడానికి ఏదైనా కావాలి అని ఆ నక్క ఆలోచించింది. అదే సమయంలో నక్క అడవిలోని కొద్ది దూరంలో ఒక పెద్ద ద్రాక్ష తోటను చూసింది. ఆ ద్రాక్షల గడ్డలు ఎరుపు మరియు పచ్చ రంగుల్లో మెరుస్తూ సూర్యరశ్ములలో ప్రకాశిస్తున్నాయి. నక్క ఆ ద్రాక్షలను చూసి ఆశ్చర్యపోయింది. వావ్! ఈ ద్రాక్షలు ఎంత పెద్దవి, ఇంకా ఎన్ని రుచికరంగా కనిపిస్తున్నాయి అని నక్క ఎక్సైట్మెంట్తో చెప్పింది. ఆ నక్కకు అప్పుడు చాలా ఆకలి వచ్చింది. ద్రాక్ష తినడానికి ఏదైనా చెయ్యాలి అని ఆలోచించింది. నక్క ముందుగా ద్రాక్ష తోట దగ్గరికి దూకింది. ద్రాక్షలు ఎత్తులో ఉండటంతో నక్క ఎటువంటి ప్రయత్నం చేసినా వాటిని తాకలేకపోయింది. మొదట అది కొంచెం కాస్త ద్రాక్షను పొందగలదని ఆశించింది. కాని ఒక్కోసారి దూకి ద్రాక్షను తాకలేకపోయినప్పుడు అది చిన్న చింతలో పడింది. హే, ఇది చాలా కష్టమా? నేను ప్రయత్నించినంతగా ద్రాక్ష చేరదు అని నక్క స్వయంగా చెప్పి ఒక చిన్న విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆ చిన్న నక్క అడవిలోని ఇతర జంతువులను గమనించింది. ఆ జంతువులు నక్క చుట్టూ వచ్చి దాని ప్రయత్నాన్ని ఆశ్చర్యంతో చూడటం ప్రారంభించాయి. అక్కడ ఒక చిన్న ఎలుక నవ్వుతూ అడిగింది, నక్క, ఎందుకింత లోభంగా ఉన్నావు? నీకు ఏమి కావాలి? నక్క గుండెతో చెప్పింది, నాకు ఆ ద్రాక్షలు కావాలి. అవి చాలా రుచికరంగా కనిపిస్తున్నాయి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు వాటిని పొందడం సాధ్యం కాదు. ఆ సమయంలో అడవిలోని పాము అద్దాలాంటి ధైర్యంతో చెప్పింది, నక్క, లోభం చాలా ప్రమాదకరం. మనం అతి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాకపోతే మనం మన ప్రయత్నంతో మాత్రమే సంతృప్తి చెందాలి. నక్క మొదట అసహనం వ్యక్తం చేసింది. అది లోభంగల జీవిగా తను కావలసిన దాన్ని పొందలేకపోవటం వల్ల కొంచెం కోపంగా మారింది. కాని పాము చెప్పిన మాటలు ఆలోచనలోకి తీసుకువచ్చాయి. సరే, కాని నేను కూడా ప్రయత్నించాలి అని నక్క చెప్పి మరో ప్రయత్నం చేసింది. ఇప్పుడు నక్క ఆలోచనలో పడింది. నాకు ద్రాక్షలు కావాలి, కాని దాన్ని సాధించడం కోసం నాకు కొత్త పథకం కావాలి. నేను బలంతో కాదు, తెలివితో ప్రయత్నిస్తాను. నక్క అడవిలోని ఇతరి జంతువుల నుండి కొంత సహాయం తీసుకొని ఒక చిన్న పథకం రూపొందించింది. అది మేధస్సుతో ద్రాక్షల గడ్డ దగ్గరికి వెళ్లి చెట్టు దగ్గర ఉన్న చీలికలు, కొమ్మలు మరియు కొంత సహాయంగా గడ్డలను ఉపయోగించుకుంది. క్రమంగా నక్క ఆ పథకాన్ని అమలు చేసింది. మొదట కొన్ని ద్రాక్షలను తాకడం సాధ్యమయ్యింది. కొంతకాలం తర్వాత ద్రాక్షలు పూర్తిగా చేరవలసి ఉన్నవి. నక్క జాగ్రత్తగా ఎగురుతూ కొమ్మలను పట్టు చివరికి కొంచెం ద్రాక్షలు తీసుకోవడంలో విజయాన్ని సాధించింది. అంతేకాకుండా నక్క ఆ క్రమంలో తన తోటి జంతువులకు కూడా ఒక పాఠం నేర్పింది. బలంతో కాదు, తెలివితో గెలుస్తాము అని నక్క చెప్పింది. జంతువులందరూ నక్క చెప్పిన మాటలు గమనించి దాని తెలివిని ప్రశంసించారు. ఆ రోజున నక్క ధైర్యాన్ని, మేధస్సును మరియు సహాయాన్ని మిళితం చేయడం వల్ల అది లోభాన్ని కుదించి సంతోషంగా తన ఆకలి తీర్చుకుంది. అడవిలోని ఇతర జంతువులు కూడా ఈ సంఘటన నుండి పాఠం నేర్చుకున్నారు. ఈ కథ చివరగా మనకొక ముఖ్యమైన పాఠం ఇస్తుంది. లోభం మనల్ని నష్టానికి దారితీస్తుంది, కాని తెలివి, సహనం మరియు మేధస్సు కలిపి ప్రయత్నిస్తే మనం సక్సెస్ సాధించగలం. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను మీ స్నేహితులతో, మీ అన్నాచెల్లెళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి కథలతో మళ్ళీ కలుద్దాం.